హాయ్ అండి. వైఎస్ భారతి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబోలు కిరణ్ గారు అయితే అరెస్ట్ చేశారు. కానీ ఇది ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో దానిపైన అయితే గోరంట్ల మన మాధవ్ తెలిసింది కదా, ఇంతకుముందు మాజీ పోలీస్ అధికారి ఆయన ఎంపీగా కూడా పనిచేశారు. దాని మీద చాలా ఆరోపణలు కూడా వచ్చింది వేరే ఒకటి. కానీ నిన్నైతే వైఎస్ భారతి గారి పైన ఆరోపణలు చేయడంతో అతను కోపం వచ్చింది. కోపం వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి చేబోలు కిరణ్ అయితే మంగళగిరి దగ్గర పట్టుకొని అరెస్ట్ చేసి గుంటూరు తీసుకెళ్తుంటే అక్కడైతే వెంబడించాడు. పోలీసుల జీబులను అయితే వెంబడించి పోలీసుల జీబులు ఆపి మరీ అక్కడైతే గొడవ పడ్డాడు. కిరణ్ని కొట్టడానికి పోయాడు. అక్కడ పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. దాని కారణంగా పోలీసులకి అడ్డు చెప్పినందుకు, లేకుంటే పోలీసుల్ని ఆపినందుకు, తమ విధులకి ఆటంకం కలిగించినందుకే అతనైతే అరెస్ట్ చేశారు గోరంట్ల మాధవ్ని అయితే. దీనిపైన అయితే తీవ్రంగా చాలామంది అయితే వ్యతిరేకిస్తూ ఉన్నారు. చాలామంది సామాన్యులు కానీ అందరూ కానీ మనం అనుకున్నాం ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ పైన చేసినప్పుడు కానీ కావచ్చు, మిగతా వాళ్ళు కొంతమంది ఎవరైతే వైసీపీ నాయకులు చేసినప్పుడు దాని గురించి తీవ్రంగా ఖండించాం. ఇప్పుడు వైఎస్ భారతి పైన ఈ చేబూరు కిరణ్ అనేవాడు చేసిన దాని గురించి కూడా మనం తీవ్రంగా ఖండించాల్సిందే. దీన్ని మనం సమర్థించకూడదు. మహిళలపైన ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం, అలానే దీన్ని ఖచ్చితంగా పార్టీలు సమర్థించకూడదండి. సరే, పార్టీ అయితే సస్పెండ్ చేసింది. అతనైతే చేబూరు కిరణ్ అయితే టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తనైతే మందలించినప్పటికీ వాళ్ళే కేసులు పెట్టారు. కేసు పెట్టి అరెస్ట్ చేయడం చూసాం. అందుకని పోలీసులు కూడా వెళ్ళి అరెస్ట్ చేయడం చూసాం. మనమైతే సెల్ ఫోన్ టవర్ సిగ్నల్ ద్వారా అయితే ఛేదించి అతనైతే అరెస్ట్ చేయడం చూసాం. సరే, ఇలాంటి జరగకుండా ఉండాలంటే కనీసం పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో, లోకేష్ లాంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, సరే ఖచ్చితంగా వాళ్ళ కార్యకర్తలు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తే బాగుంటుంది. మీరు కనుక అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము పార్టీలో ఉంచము, దీన్ని మేము సమర్థించము అని ఒక మాట చెప్తే బాగుంటుంది. వీళ్ళు జస్ట్ స్టేట్మెంట్కే పరిమితం